గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయాలని వస్తే వేయనివ్వలేదని వాపోతూ జూన్ 30న పార్టీకి రాజీనామా చేసి కిషన్ రెడ్డికి రాజా సింగ్ లేఖ రాశారు. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాకు హైకమాండ్ ఆమోదం తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించారు. కాగా రాజా సింగ్ తో పాటు మరో ముగ్గురు కౌన్సిల్ సభ్యులు కూడా రాజీనామా చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఎంతో కష్టపడ్డానని, తన స్వరం పార్టీ కోసం దారపోస్తే కనీసం విలువ ఇవ్వలేదని రాజీనామా చేసిన రోజు ఆరోపించారు రాజా సింగ్. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ పార్టీ ఆఫీసులో రాజీనామా లేఖను అందజేశారు. బీజేపీకి రామ్ చెప్పిన రాజా సింగ్ తదుపరి ఏ స్టెప్ తీసుకోనున్నారు? ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కొందరు జనసేనలోకి వెళ్తారని అంటుండగా, మరికొందరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెప్తున్నారు. దీనిపై రాజా సింగ్ క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.